గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులరా, ప్రతిదినం దేవుని వాగ్దానం చేత బలపరచబడడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ దినం కూడా ప్రభు మనందరితో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను. మరొకసారి చదువుతా ఉన్నాను. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను. దేవుడి మాట చేత మనను బలపరిచి ఈ లోకంలో నడిపించునుగాక. ఆమేన్. ప్రియులరా, కొరింథీ సంఘానికి అపొస్తలుడైన పౌలు రాస్తా ఉన్నాడు. అతిశయిస్తే మీరు ప్రభునందే అతిశయించండి, కానీ నీకున్నటువంటి శక్తిని బట్టి, నీకున్నటువంటి బలాన్ని బట్టి, నీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి నీకు నువ్వుగా నేనే జ్ఞానిని అనుకొనవద్దు. ఈ జ్ఞానము లేదా ఈ బలము, ఈ ఆరోగ్యము, నీవున్నటువంటి ఆ స్థితిని ప్రభువే ఇచ్చాడు గనుక ప్రభువుని బట్టి అతిశయించు అని ఈ చక్కని మాట ఆనాడు కొరింథీ సంఘానికి పౌలు రాస్తా ఉన్నాడు. ప్రియులారా, నిజమే, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ప్రభు జ్ఞానం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, చక్కని ఉద్యోగాలు, చక్కని ఉన్నతమైనటువంటి ఆస్తి సంపదలు, ఐశ్వర్యాలు ప్రభు ఇచ్చాడు. అయితే ప్రియులరా, అవన్నీ ప్రభు ఇచ్చాడు, కానీ మనకు మనంగా సంపాదించుకున్నవి ఏమీ కూడా లేదు. ఎందుకంటే చెప్పగలం, నిజంగానే దేవుని కృప చేత మాత్రమే మనము కలిగి ఉన్నవన్నీ కూడా ప్రభు కృప చేత మాత్రం తప్పితే మన బలము చేత కాదు, మన శక్తి చేత కాదు. మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప వలన మాత్రమే. గనుక ప్రభువా, నువ్వు ఇచ్చినటువంటి ఈ స్థితిని బట్టి నీకు స్తోత్రాలని ప్రతిదినము దేవునికి వందనస్తులమే ఉండాలి. ప్రియులరా, కొందరైతే అతిశయపడతారు. నిజమే, కొందరు రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయపడతారనేటువంటి మాట మనకు తెలుసు. నిజమే ప్రియులరా, అతిశయించేవారు ఉంటారు. మనం ఎప్పుడు అలాగూ అతిశయపడకూడదు ప్రియులరా. ఎందుకంటే క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీవున్నటువంటి స్థితిని బట్టి, అది నీకున్నటువంటి శక్తి చేత ప్రభు నీకు ఇవ్వాల. దేవుడు నిన్ను ప్రేమించాడు గనుక ప్రభు నీకు ఇచ్చాడు. నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తే అది మంచిది, అది ఎంతైనా ఆశీర్వాదకరం. నిజంగానే నీవు గనక నీ శక్తిని బట్టి, బలమును బట్టి నువ్వు అతిశయపడితే, పైన అంటాడు, శరీర విషయంలో నువ్వు అతిశయపడితే, ఇదిగో జ్ఞానమున్నదని నువ్వు అతిశయపడితే, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న వెర్రివారిని ప్రభు ఆడుకుంటానంటున్నాడు. నిజమే ప్రియులరా, నేనే జ్ఞానిని అని నువ్వు గనక అతిశయపడితే, నీకున్నటువంటి లోక జ్ఞానాన్ని బట్టి మనం ఎప్పుడైనా సరే ఏ పరిస్థితుల్లోనైనా అతిశయపడితే ప్రియులరా, ఆ జ్ఞానాన్ని ప్రభు తీసివేసి లోకములు ఎవరైతే వెర్రివారుగా ఉన్నారో, జ్ఞానహీనులుగా ఉన్నారో వారందరికీ నీ జ్ఞానాన్ని వారికి ఇస్తానని ప్రభు లేఖనాల ద్వారా ఈనాడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గనుక అతిశయపడకూడదు. ఎందుకంటే ఈ లోక జ్ఞానాన్ని ప్రభు వెర్రితనంగా ఇచ్చాడు. నిజమే ప్రియులరా, ఈ లోక జ్ఞానానికంటే కూడా ఆత్మీయ జ్ఞానాన్ని మనము సిద్ధపరచుకోవడం, ఆత్మీయ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడం అది ఎంతైనా అవసరం ప్రియులారా. ఈ లోక జ్ఞానం కాదు, కానీ ఆత్మీయ జ్ఞానం, వాక్య జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడం అది చాలా శ్రేయస్కరం ప్రియులారా. అయ్యా, మరి ఆత్మీయ జ్ఞానం నాకు ఎలా వస్తుందని అనుకుంటున్నారా? యాకోబు అంటాడు, ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి, ధారాళంగా దయచేస్తానని ప్రభు అన్నాడు కదా. ప్రభుని అడగండి, జ్ఞానం దయచేస్తాడు. నిజమే, సొలొమోను గారికి ఇచ్చినటువంటి జ్ఞానం నీకు కావాలా? సొలొమోనుకున్నటువంటి జ్ఞానవంతులు ఎవ్వరూ లేరన్నాడు. నిజంగానే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి జ్ఞానం ప్రభు నీకు కూడా ఇస్తాడు. ఆయనకు అసాధ్యమైనది లేదు ప్రియులరా. గనుక ఈ దినం చక్కని మాట చేత మనల్ని బలపరుస్తూ ఉన్నారు. అతిశయపడితే నీకున్నటువంటి శక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి, నీకున్నటువంటి పరిస్థితులను బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. కానీ ప్రభువా, ఈ స్థితిని నీవే ఇచ్చావని ప్రభుని స్తుతిస్తూ ప్రభునందు అతిశయపడడం ఆశీర్వాదకరం. గనుక ఇటు దీవెన, ఇటు ఆశీర్వాదం, ఇంత గొప్ప జ్ఞానం, దైవ జ్ఞానం, దైవ చిత్తానుసారమైన జ్ఞానం నేడు మనకును మన కుటుంబాలకును ప్రభు దయచేసి అట్టి ఆశీర్వాదం మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, నీ నామానికి వందనాలు. ఈ దినం చక్కని మాట చేత మమ్మల్ని బలపరిచారు ప్రభా. అతిశయించేవారు ప్రభునందే అతిశయించాలని ఆనాడు కొరింథీ సంఘానికి పౌలు రాస్తే, నేను ఈ దినం ఈ మాట చేత మమ్మల్ని బలపరిచారు. మాకున్నటువంటి శక్తిని బట్టి, బలమును బట్టి, నాయన మాకున్నటువంటి స్థితిని బట్టి మేము అతిశయపడతా ఉన్నామేమో. అలా కాకుండా మేమున్నటువంటి పరిస్థితిని బట్టి ఇది నీ వలనే మాకు కలిగిందని నమ్మి, అయ్యా నిన్ను స్తుతించేవారుగా మేము ఉంటా కృప చూపు నడిపించమని నాయనా
ఈ లోక జ్ఞానం కాదు కానీ ఆత్మీయ జ్ఞానాన్ని మాకును మా కుటుంబాలకు దయచేసి మీరు మాత్రం మహిమ పొందమని, ఈ దినచర్య అంతట్లో ప్రయాణాల్లో, ప్రయత్నాలలో, పనులు మా బిడ్డలకు తోడేండి ఆదరించి నడిపించమని, మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618208081.